ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అమెరికాలో టైం ఏమీ బాగాలేదు, పరిస్థితి ఇక్కడ బాగాలేదు, అంత అన్సెక్యూర్ టైమ్గా నడుస్తుంది. ట్రావెల్ బ్యాన్సే కానీ, ఇమిగ్రేషన్ ఇష్యూసే కానీ, వీసా బ్యాన్స్ కానీ ఇవన్నీ నడుస్తున్న టైంలో ఇక్కడికి స్టూడెంట్స్ రావడం అనేది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదని అక్కడ 25 years నుంచి అమెరికాలో ఉంటున్నటువంటి ఎంఎన్సీ ఎగ్జిక్యూటివ్ వీరభద్ర గారు చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే మనం చాలా వీడియోస్ కూడా చేసి ఉన్నాం. సో ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది, మరి స్టూడెంట్స్ ఈ టైంలో అక్కడికి వెళ్తే ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మరి వాళ్ళు ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి, వీటన్నిటి గురించి మరింత సమాచారం అందించడానికి వీరభద్ర గారు మనతో పాటు ఉన్నారు. ఓవర్ టు సార్. సో ఒకసారి మళ్ళీ మనము అమెరికా గురించి ప్రస్తావిద్దాం. సో మొట్టమొదట మీరు అన్నట్టుగా నేను ఇప్పటికీ అమెరికాలో గత 25 ఏళ్ళుగా ఉంటున్నాను. నేను అమెరికన్ సిటిజన్ కూడా, అండ్ అఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా ఒక ఎంఎన్సీలో ఎగ్జిక్యూటివ్. అయితే నా అనుభవంతో నాకు అనిపిస్తున్నది మీకు షేర్ చేస్తాను. అట్లనే మీ ఆడియన్స్ కూడా ఏంటంటే దయచేసి నా రిక్వెస్ట్, మళ్ళీ ఎవరో సోది చెప్తున్నాడు వీడికి ఏం తెలుసు అని అనుకునే బదులు ఎవరు ఏది చెప్పినా కొంచెం దయచేసి అటెన్షన్ పే చేయండి ప్లీజ్. మాకున్న అనుభవం మీకు పనికొస్తుంది కాబట్టి. సో మొట్టమొదటి ఏంటంటే ప్రస్తుతం అమెరికాలో పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. హైలీ ఇన్సెక్యూర్ టైం ఇది. పర్టికులర్గా ఏదన్నా ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను, నేను ప్రస్తుతం కాలిఫోర్నియా కానీ లేక రకరకాల కంట్రీస్ నుంచి ట్రావెల్ బ్యాన్ చేయడం కానీ, లేక బోర్డర్స్లో ఎవరెవరైతే వీసాలు క్యాన్సిల్ అవుతున్నాయో లేక వాళ్ళని పరీక్షించి మరీ చూస్తున్నారో ఆ ఇబ్బందులు కానీ, ఇవన్నీ కూడా మనకి సెట్ చేసే విషయాలు ఇవి. వాటి వల్ల కొంతమంది తీవ్రమైన మనస్తాపానికి గురవడం జరుగుతుంది. సో దయచేసి నా సలహా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఒకవేళ మీరు ట్రావెల్ చేయాల్సిన అవసరం లేకపోతే దయచేసి ట్రావెల్ చేయకండి. అది విత్ ఇన్ ద కంట్రీ అవ్వచ్చు, అవుట్ సైడ్ ద కంట్రీ అవ్వచ్చు. బట్ ట్రావెల్ అనేది ఎంత రెస్ట్రిక్ట్ చేసుకుంటే మొట్టమొదటి అంత మంచిది. నెంబర్ 1. నెంబర్ 2, డోంట్ స్టాండ్ అవుట్ అండ్ గెయిన్ అటెన్షన్. అంటే అర్థం ఏంటంటే మనము ఇండియన్స్, ఇండియాలో పుట్టి పెరిగి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఈ మాట వర్తిస్తుంది. ఎందుకంటే మనందరం కూడా వీఆర్ ఆల్ యానిమల్స్ ఆఫ్ సమ్ ఓల్డ్ హ్యాబిట్స్. ఆ హ్యాబిట్స్ మనకి అలా కంటిన్యూ అవుతాయి. అది మన మాట కానివ్వండి, చేత కానివ్వండి, చూపు కానివ్వండి, బట్ట కానివ్వండి, కట్టు కానివ్వండి, ఇవన్నీ కూడా మనము చిన్నప్పటి నుంచి మోల్డ్ అవుతూ వస్తూ ఉంటాం. అయితే కొంచెం అలర్ట్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే త్వరగా వాళ్ళ సరౌండింగ్స్ని చూసి, పక్క వాళ్ళని, ఎదుటి వాళ్ళని చూసి ఆ సొసైటీలో జెల్ అవ్వడం కోసం వాళ్ళని వాళ్ళు కొంత మార్చుకుంటారు, కొన్ని విషయాలు అడాప్ట్ చేసుకుంటారు. సచ్ యాజ్ సింపుల్ థింగ్ ఏంటంటే అమెరికాలో ఎవరికి పెద్ద పెద్ద జుట్లు ఉండవు, చాలా తక్కువ. హై స్కూల్కి వెళ్ళేంత వరకు పిల్లలు బాగా జుట్లు పెంచుతూ ఉంటారు ఇక్కడ. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ కాలేజ్కి రాగానే ట్రిమ్ అయిపోతుంది, అంత షార్ట్ హెయిర్స్ ఉంటాయి, క్లీన్ షేవ్ ఉంటుంది ఎక్కువ. నేను చెప్పేది ఏంటంటే మెజారిటీ ఉంటాయి. సో దాంతో మీకు ఒక క్లీన్ లుక్, ఒక ప్రొఫెషనల్ లుక్ వస్తుందన్నమాట. చాలా తక్కువ మాసిపోయిన గడ్డం వాడు కనిపిస్తుంటాడు మీకు. సో దయచేసి మీరు కూడా ఆ స్టాండర్డ్ ఫాలో చేయండి. జుట్లు తగ్గించడము, క్లీన్గా మెయింటైన్ చేసుకోవడము, ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకోవడము, అండ్ మైండింగ్ అవర్ ఓన్ బిజినెస్ అంటాం కదా, అదొకటి. అలానే ఏ కాలంలో వేసుకోవాల్సిన బట్ట ఆ కాలంలో వేసుకోవాలి. అది అమెరికన్ ఆర్ వెస్ట్రన్ కల్చర్లో ఉన్న ఒక పార్ట్. అది మనకి ఇండియాలో అంత మనం కీన్గా ఫాలో అవ్వం. ఎందుకంటే ఇక్కడ సమ్మర్లో షార్ట్ స్లీవ్స్, షార్ట్స్, లేదంటే లైట్ కాటన్ క్లాత్స్, ఇది కామన్. మరి వింటర్ వచ్చేటప్పటికి దాదాపు ప్రతి చోట కూడా ఒక ఫ్యాషన్ పెరేడ్ లాగా మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్లో కోఆర్డినేషన్, కలర్స్, షూస్లో డిఫరెంట్ సైజెస్ ఆఫ్ షూస్, బూట్స్, అట్లా ఏ సీజన్కి తగ్గట్టుగా ఆ సీజన్కి బట్టలు వేసుకోవడం అన్నది ఒకటి ఫ్యాషన్ అనుకోవచ్చు, ఇంకొకటి హెల్త్కి కూడా మంచిది అది. సో దానివల్ల మనము ఆ సొసైటీలో ఇంటిగ్రేట్ అయిపోతాం, మనం జెల్ అయిపోతాం. అలా కాకుండా నేను చిన్నప్పటి నుంచి ఇలానే ఉన్నా, నేను అది ఎందుకు వేసుకుంటా, నేను అలా ఎందుకు చేస్తా, నేను ఇలానే ఉంటా, ఇవి ఉన్నాయి కదా, వాటి వల్ల జరిగేది ఏంటంటే మనము స్టాండ్ అవుట్ అవుతాం. మనం ఒక నోటెడ్గా ఆడ్ మ్యాన్ అవుట్గా నిలబడిపోతాం.
అది ఇంతకుముందు పెద్దగా ఎవరు పట్టించుకోలేదేమో. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో హేట్ అనేది పీపుల్ హావ్ గాట్ ఎ లైసెన్స్ టు ఎక్స్‌ప్రెస్ దట్. మనం స్టాండ్ ఔట్ అయితే ఆటోమేటిక్‌గా అటెన్షన్ అట్రాక్ట్ చేస్తాం. అన్నెసెసరీగా. అండ్ దట్ టూ మరి ఇండియన్స్‌కి ఒక పేరుంది ఇక్కడ. ఏంటంటే మనము వి ఆర్ ద రిచెస్ట్ మైనారిటీస్. వి మేక్ ద మోస్ట్ మనీ అమాంగ్ ఆల్ ద మైనారిటీస్. సో, దానివల్ల ఏంటంటే కొంత మనం వేసుకునే నగలు అవి గానీ, కార్లు గానీ వీటి వల్ల కొంత జెలసీ ఉండొచ్చు. కానీ ఈ విధంగా బట్టలు వేసుకొని మనం అందులో జల్ కాకుండా ఆ లోకల్ సొసైటీలో మనం స్టాండ్ ఔట్ అయినప్పుడు గానీ, లేకపోతే లౌడ్‌గా మాట్లాడడము, లౌడ్‌గా నవ్వులు నవ్వడాలు, ఇలాంటి వాటి వల్ల అన్నెసెసరీగా అటెన్షన్ డ్రా చేస్తాం. దయచేసి చేయకండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది ఏమాత్రం సేఫ్ కాదు. అది నా ప్రైమరీ అడ్వైస్ ఇప్పుడున్న వాతావరణాన్ని బట్టి.